Welcome to current affair discussion. Today we are going to discuss June 15 to 21 part 1 current affairs. Let's go with the first question. Right. How many loans were disbursed by Indian fintech companies in the financial year FY24 as per the Fintech Association for Consumer Empowerment data? Right. So మన ఇండియాలో ఉన్న ఫింటెక్ కంపెనీస్ని లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ లైక్ మనీ వ్యూ కానీ, ఓకే, ధనీ లోన్ కానీ, ఫ్లెక్స్ సాలరీ, అర్లీ సాలరీ, క్రెడిట్ బి. సో ఇలా ఈ కంపెనీస్ అన్నిటిని కూడా ఫిన్టెక్ కంపెనీస్ అంటారు. ఫిన్టెక్ కంపెనీస్కి అదర్ నేమ్ ఏంటంటే లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ ఫిన్టెక్ కంపెనీస్ అన్నీ కలిపి ఒక అసోసియేషన్ని ఫామ్ చేశాయి అండ్ ఆ అసోసియేషన్ నేమే ఫేస్, ఎఫ్ఏసి. వాట్ ఈస్ ఫేస్ అంటే ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్. ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్. ప్రజెంట్ దిస్ ఫేస్లో, దట్ ఈస్ ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్లో 37 మెంబర్స్ ఉన్నారు. 37 ఫిన్టెక్ కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నారు. అండ్ ఈ ఫేస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఫేస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ బాడీ దట్ ట్రాక్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డిజిటల్ లోన్స్. అంటే ఫిన్టెక్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్న లోన్స్ని ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది ఫేస్. దీంట్లో 37 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళు రిలీజ్ చేస్తున్న డేటా ప్రకారం FY24లో మన ఇండియాలో ఉన్న ఆల్ ఫిన్టెక్ కంపెనీస్ కలిపి ఎంత అమౌంట్ని లోన్స్ రూపంలో డిస్బర్స్ చేశాయంటే, అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దిస్ ఇస్ ద ఫిగర్ 1,46,517 crores. వెరాజ్ నెంబర్ ఆఫ్ లోన్స్ పరంగా చూస్తే 10 crore లోన్స్, అంటే 10 కోట్ల లోన్స్ ద్వారా ఇది కౌంట్ నెంబర్ ఆఫ్ లోన్స్. ఇంత అమౌంట్ని డిస్బర్స్ చేయడం జరిగింది బై ఫిన్టెక్ కంపెనీస్. ఇది FY23లో యావరేజ్గా డిస్బర్స్ చేసినటువంటి లోన్ అమౌంట్ 11,094 రూపీస్ అయితే FY24లో లిటిల్ బిట్ ఇంప్రూవ్ అయ్యి 12,648 crores అయింది. ఓకే, రైట్. అండ్ దట్స్ వాట్ దెర్ ఈస్ ఎ గ్రోత్ ఆఫ్ దిస్ నెంబర్. ఇఫ్ యు సీ, అకార్డింగ్ టు ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్, దట్ ఈస్ ఫేస్, ద నెంబర్ ఆఫ్ లోన్స్ disbursed grew by 35% to over nearly 10 crore borrowings in FY24. This 10 crore is the 135% of previous year figure. Okay, right. ఈ నెంబర్స్ కన్నా మా ఇంటెన్షన్ ఈ క్వశ్చన్లో మీతో డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ నెంబర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు, ఈవెన్ ఫేస్ గురించి కూడా అడగరు. బట్ ద పాయింట్ ఈస్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్ ఈస్ FLDG. FLDG abbreviation is first loss default guarantee. Abbreviation is very important. What is this FLDG that I want to discuss with you people, right? So out of 37 member countries లో ఫేస్తో రిజిస్టర్ అయి ఉన్న అవుట్ ఆఫ్ 37 మెంబర్ కంట్రీస్లో 9 కంపెనీస్ ఏం చెప్తున్నాయో, ఏం రిపోర్ట్ చేసాయో చూద్దాం ఒకసారి. 9 companies who reported data for FLDG. What is FLDG? First loss default guarantee. Reported 51 portfolios worth nearly 9,118 crore rupees with 94% of portfolio value having FLDG arrangements with coverage between 4 to 5%. Okay, so what is DLG, default loss guarantee, also known as first loss default guarantee, and how it works? Let me explain with you people. ఫస్ట్ FLDG అంటే ఏంటో డిస్కస్ చేసి దెన్ మళ్ళీ క్వశ్చన్ దగ్గరకు వద్దాం. ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ, దట్స్ ఓకే. యాక్చువల్గా రెగ్యులేటెడ్ ఎంటిటీస్, ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీస్లో బ్యాంక్స్ ఉండొచ్చు, NBFCs ఉండొచ్చు, ఓకే, HFC కంపెనీస్ కూడా అయి ఉండొచ్చు. రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే ద ఎంటిటీస్ విచ్ ఆర్ రెగ్యులేటెడ్. హియర్ ఇట్ ఈస్ బై ఆర్బీఐ కంట్రోల్ చేసే ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే బ్యాంక్స్, NBFCs, HFCs అండ్ నార్మల్గా ఎనీ బారోవర్స్, కామన్ పీపుల్ అవ్వచ్చు, MSME, స్మాల్ MSMEs అవ్వచ్చు, రైట్. దీస్ గైస్ ఆర్ బారోవర్స్ అండ్ దే ఆర్ లెండర్స్. బ్యాంక్స్, NBFCs, HFCs. Between lenders, that is banks, NBFCs, HFCs and borrowers, individual people may be, small startups may be, MSMEs, the third party called LSP will comes into the action. LSP, nothing but lending service provider. నార్మల్గా ఒక బ్యాంకు ఒక పర్సన్కి కానీ
ఒక స్టార్టప్ కంపెనీకి లైక్ ఎంఎస్ఎంఈకి కానీ లోన్ ఆఫర్ చేయాలంటే ఈ బ్యాంక్ దగ్గర వీళ్ళు సర్టెన్ అమౌంట్ సర్టెన్ ప్రాపర్టీని కొల్లేటరల్గా పెట్టాలి, సెక్యూరిటీగా పెట్టాలి, రైట్? కొల్లేటరల్గా కీప్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి థర్డ్ పార్టీస్ అవసరం లేకుండా బ్యాంక్స్ డైరెక్ట్గా ఈ బారోవర్స్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎవరైతే బ్లూ కాలర్ వర్కర్స్ ఉన్నారో, బ్లూ కాలర్ వర్కర్స్ ఇండివిజువల్స్ పరంగా మాట్లాడితే, బ్లూ కాలర్ వర్కర్స్ అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీని అర్న్ చేయకుండా, ఫిక్స్డ్ సాలరీతో వర్క్ చేయకుండా, ఎవరైతే లైక్ కాంట్రాక్ట్ బేసిస్ని వర్క్ చేస్తూ ఉంటారో అండ్ వాళ్ళకి ప్రాపర్ క్రెడిట్ హిస్టరీ కూడా ఉండదు, ఒక కంపెనీ సాలరీ స్లిప్పులు కానీ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండదు. అలాంటి ఇండివిజువల్స్ నార్మల్గా బ్యాంక్స్ని అప్రోచ్ అయితే లోన్స్ కోసము బ్యాంక్ ఫస్ట్ ఇందాక చెప్పినట్టు కొలేటరల్ అడుగుతుంది. బట్ దీస్ పర్సనాలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు కాబట్టి వీళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వదు. ఈవెన్ ఏదైనా ఎంఎస్ఎంఈ న్యూగా స్టార్ట్ చేశారనుకుంటే దాని పాస్ట్ క్రెడిట్ హిస్టరీ కూడా అవైలబుల్లో ఉండదు కాబట్టి, అంటే రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి బారోవర్స్కి లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ హెసిటేట్ చేస్తాయి, ముందుకు రావు. సో ఇలాంటి కస్టమర్స్ని దిస్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ ప్లాట్ఫామ్స్లో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత దీస్ గాయ్స్ వీళ్ళ లోన్కి ఎల్ఎస్పి గ్యారెంటర్గా ఉంటూ బ్యాంక్ లోన్ ఆఫర్ చేస్తుంది. దట్స్ వాట్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క ఫంక్షన్. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, ఇఫ్ యూ లుక్ అట్ ద స్టేట్మెంట్ హియర్, ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ ఈజ్ ఎ లెండింగ్ మోడల్, ఓకే, బిట్వీన్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ అండ్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, ఇక్కడ ఎవరున్నారు? దిస్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఎఫ్ఎల్డిసి అంటే ఏంటి? ఇట్స్ ఎ లెండింగ్ మోడల్ బిట్వీన్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ దెర్ ఈజ్ ఎల్ఎస్పి. ఎల్ఎస్పి అంటే లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇన్ ఎఫ్ఎల్డిసి అరేంజ్మెంట్ ద ఇనిషియల్ హిట్ ఆన్ ద డిఫాల్ట్ ఈస్ టేకెన్ బై ఎ థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ ఇక్కడ ఎల్ఎస్పి, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్, సచ్ ఆస్ ఫిన్టెక్ ఫిమ్, దట్స్ వాట్ ఎల్ఎస్పి, దట్ ఆరిజినేటెడ్ ద లోన్. ఓకే, ఎవరైతే లోన్ ఇవ్వడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంటారు. సో ఇక్కడ బ్యాంక్ ఉంది, టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ ఎస్బీఐ, అండ్ ఇక్కడ ఒక లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ మనీవీ ఉంది. ఓకే, రైట్. నౌ దర్ ఈస్ ఎ బారోవర్. ఈ బారోవరు బ్యాంక్ని అప్రోచ్ అయ్యాడు లోన్ కోసము, కానీ బ్యాంక్ హెసిటేట్ చేస్తుంది బికాస్ దిస్ పర్సన్ డోంట్ హ్యావ్ బెటర్ క్రెడిట్, పాస్ట్ క్రెడిట్ హిస్టరీ లేదు అనుకుందాం. లోన్ ఇవ్వడానికి బ్యాంక్ హెసిటేట్ చేస్తుంది, లో సిబిల్ స్కోర్ ఉంది. ఒకవేళ ఈవెన్ క్రెడిట్ హిస్టరీ ఉన్నా కూడా సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది. ఇలాంటి పర్సన్స్కి లోన్ ఇవ్వడానికి బ్యాంక్ ముందుకు రావు. నౌ ఈ బ్యాంకుకి ఈ బారోవర్కి మీడియేటర్గా ఇప్పుడు ఎల్ఎస్పి వస్తుంది, థర్డ్ పార్టీ వస్తుంది, ఎల్ఎస్పి, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఎల్ఎస్పి బ్యాంక్ ఏం చెప్తుందంటే, దిస్ పర్సన్ లెట్ us assume ఈ పర్సన్కి ₹1,00,000 లోన్ కావాలనుకుందాం, అండ్ ఈ ఎల్ఎస్పి ఈ పర్సన్కి గ్యారెంటర్గా ఉంటూ బ్యాంక్స్ ద్వారా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నౌ వాట్ ఈజ్ ఎఫ్ఎల్డిసి? ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ. ఇన్ కేస్ దిస్ బారోవర్ కనుక రీపే చేయడం స్టాప్ చేస్తే, లోన్ కనుక ఎన్పిఏగా మారిపోతే, రైట్, అలాంటి టైంలో ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ దట్ ఈస్ ఫిన్టెక్ కంపెనీ బ్యాంకుకి ఇనిషియల్గా గ్యారంటీ అమౌంట్ని బ్యాంక్ దగ్గర పార్క్ చేస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ బ్యాంక్ దగ్గర నుంచి గ్యారంటీ కానీ. ఓకే, అంటే ఇప్పుడు ఎస్బీఐ లోన్ ఇచ్చింది అనుకుందాం, వీళ్ళు ఇదే లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ యాక్సిస్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి వీళ్ళ తరపున లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ తరపున యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐకి బ్యాంక్ గ్యారంటీ ఆఫ్ 5% వరకు ఇస్తుంది. అంటే లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో 5% అంటే ఈ ఎగ్జాంపుల్లో 5 lakhs వరకు. ఇన్ కేస్ ఈ బారోవర్ కన్నా డిఫాల్ట్ అయితే దట్ 5 lakhs ఈ గ్యారంటీగా పెట్టినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టిన 5 lakhs కానీ లేదా బ్యాంక్ గ్యారంటీ కానీ ఉంటుంది కదా, దట్ ఈస్ సమ్ వాట్ సెక్యూర్డ్గా బ్యాంక్ ఈ అమౌంట్లో 1 lakh అమౌంట్లో 5 lakh రూపీ, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఇఫ్ ఇట్ ఈస్ 1 lakh 5,000 రైట్, 5,000, or else if I take 10 lakh, or else if I take 1 crore, then it will become 5 lakh. That's okay, right? So let me explain one more time how FLDG works. There is a bank or there is NBFC. Take an example, Bajaj Finance. They partnered with the one of the lending service provider, and there is one borrower also. This borrower registered in this LSP app, and LSP shared the customer data with the SBI and Bajaj Finance, and this guy need loan of 1 crore rupees, and for that LSP works as a guarantor for this borrower. Okay, right.
up to 5%. Up to 5%. It means this LSP with this SBI need to park 5 lakh rupee as a fixed deposit, or else ఎనీ అదర్ బ్యాంక్ దగ్గర నుండి 5 lakh రూపీకి వాల్యూ ఈక్వల్ చేసే బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ పర్సన్ కన్నా డిఫాల్ట్ అయితే అట్లీస్ట్ ఈ 5 lakhs, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, దిస్ వన్. ద ఫిన్టెక్ ప్లేయర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ LSP compensates lender if the borrower defaults up to certain threshold. ఆ certain threshold ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 5% of the loan portfolio. లోన్ పోర్ట్ఫోలియో 1 crore సర్టన్ పర్సంటేజ్ 5% కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది కదా, లైక్ దట్. సో దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీవియస్గా FLDG కాన్సెప్ట్ని, FLDG అరేంజ్మెంట్ని బ్యాంకుకి, NBFCస్కి బ్యాన్ చేసింది, క్యాన్సిల్ చేసింది, సస్పెండ్ చేసింది, మళ్ళీ రీవైట్ చేసి ఇప్పుడు అప్ టు 5% వరకు అని చెప్పి FLDG మోడల్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. హౌ డస్ ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ వర్క్? లుక్ అట్ ద heading there and observe here. There is a fintech company called Loans as Soon as Possible. The name of that fintech company I taken, Loans as Soon as Possible, that provides short-term loans to borrowers. Okay, now there is a bank called ABC Bank. మన example SBI తీసుకుని ఇక్కడ ABC Bank is a regulated entity that is interested in providing loans to borrower through Loans as Soon as Possible platform and outreach. Right, through an FLDG agreement, Loans as Soon as Possible agrees to compensate ABC Bank for up to 20% of the loan portfolio if any loss occurs. ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మాత్రమే దిస్ పర్సంటేజ్ ఇచ్చాను, బట్ ఆర్బీఐ అఫిషియల్గా ఈ క్యాప్ని 5%కి ఫిక్స్ చేసింది. అంటే 5%కి మించి దిస్ లోన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బ్యాంకుకి గ్యారెంటీగా ఉండడానికి లేదు. అంటే 5% వరకు మాత్రం బ్యాంక్ దగ్గర LSP ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బ్యాంక్ గ్యారెంటీ కానీ పెట్టాలి. ఓకే, రైట్. నౌ లుక్ అట్ హియర్. Loans as soon as possible originates a loan to a borrower and the loan is funded by ABC Bank. Okay, right. So loan ఎవరు ఇచ్చారు? ABC Bank. Now look at here. If the borrower defaults on the loan as soon as possible is responsible for the first, ఇక్కడ 20% తీసుకున్నారు కాబట్టి 20, but in fact first 5% of the portfolio loss and ABC Bank is responsible for the remaining 95%. Okay, right. అంటే రిస్క్ ఎంత ఉందో లోన్ ఇచ్చేటప్పుడే ఒక క్లారిటీ ఉంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీస్ని లోన్స్ ఇవ్వకుండా ఉండడానికి బ్యాంక్స్ ప్రికాషన్స్ తీసుకుంటాయి, సో దట్ క్రెడిట్ రిస్క్ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఇది ఎందుకు 5%కి ఆర్బీ ఫిక్స్ చేసిందనే పాయింట్కి ఆన్సర్ చేస్తే ప్రీవియస్గా ఎలా ఉండేదంటే, ఇఫ్ యూ లుక్ అట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఇయర్, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్, ఆల్ దోస్ యూ కెన్ సీ. Look at this statement heading. Why did Reserve Bank of India ban FLDG earlier? అంటే FLDGని ప్రీవియస్గా ఆర్బీఐ బ్యాన్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, వాట్ ఆర్ ద న్యూ గైడ్ లైన్స్ ఆన్ FLDG? కొత్తగా రీఇంట్రడ్యూస్ చేశారు విత్ దిస్ % క్యాప్. రైట్, వై ప్రీవియస్గా బ్యాన్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఏ మాడిఫికేషన్తో రీఇంట్రడ్యూస్ చేసింది, క్లారిటీ ఇస్తే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. లెట్ మీ టేక్ దట్ ఎగ్జాంపుల్ ఆల్సో. రైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, one lending service provider and there is one borrower also. Right, ప్రీవియస్గా జరుగుతున్న థింగ్ చూద్దాం ఒకసారి, ఇప్పుడు అప్డేట్ చేసిన థింగ్ మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ప్రీవియస్గా ఎలా జరిగిందో చూస్తే, ఇప్పుడు ఈ పర్సన్ ఇది ఒక MSME కంపెనీ అనుకుందాం. MSME కంపెనీ, ఈ కంపెనీకి an amount of 100 crores లోన్ కావాలి, or else take a number that is 10 crores తీసుకుందాం, స్మాల్ ఫిగర్ తీసుకుందాం, 10 crores. రైట్, సో ఈ MSMEస్కి పాస్ట్ క్రెడిట్ హిస్టరీ సాటిస్ఫాక్టరీగా లేదు, దట్స్ వై బ్యాంక్స్ లోన్ ఆఫర్ చేయట్లేదు అనుకుందాం. ఇప్పుడు ఈ MSMEస్కి బ్యాంకుకి మధ్యలో LSP వస్తుంది, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ వస్తుంది, వీళ్ళు గ్యారెంటీగా ఉంటారు ఈ బ్యాంక్ దగ్గర. ప్రీవియస్ ఎలా జరిగేదంటే, ఎంతైతే లోన్ అమౌంట్ ఉందో SBI ఎంత ఇస్తుంది ఇక్కడ 10 crore rupees కదా, ఈ 10 crore rupees మొత్తానికి కూడా LSP 100% గ్యారెంటీ తీసుకునేది. అంటే వీళ్ళు రీపే చేయకపోతే, MSMEs రీపే చేయకపోతే ఈ 10 crore అమౌంట్ని నేను రీపే చేస్తాను అన్నట్టు గ్యారెంటర్గా ఉంటూ లోను ఆరిజినేట్ చేయడంలో మేజర్ రోల్ తీసుకునేది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇలా సో మెనీ లోన్స్ అనుకుందాం, MSME 1, MSME 2 ఆర్ ఎల్స్ ఇండివిజువల్ బారోవర్స్, ఇలా ఒక 10 లోన్స్కి LSP లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ గ్యారెంటర్గా ఉంది అనుకుందాం. అండ్ ఆల్ లోన్స్ కన్నా డిఫాల్ట్ అయితే మొత్తం గ్యారంటీ వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ దాదాపు 100 crores అవుతుంది. రైట్, ఇంత కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉందా అంటే ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర లేదు అని ఆర్బీఐ ఆడిట్లో తేలింది.
అంటే వీళ్ళ దగ్గర మనీ లేకపోయినా గ్యారంటీగా ప్రొవైడ్ చేయడానికి ఏ ప్రాపర్టీ సెక్యూరిటీ లిక్విడ్ క్యాష్ లేకపోయినా జస్ట్ లోన్ శాంక్షన్ చేస్తే వీళ్ళకి సర్టన్ కమిషన్ వస్తుంది, వీళ్ళ ద్వారా లోన్ కన్నా ఆఫర్ చేస్తే ఈ బ్యాంక్ నుండి సర్టన్ కమిషన్ వస్తుంది అని చెప్పే ఆబ్జెక్టివ్తో వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా గ్యారంటీగా ఉండేవాళ్ళు. ఇన్ కేస్ దీస్ పర్సన్స్ కన్నా డిఫాల్ట్ అయితే సో ఈ పర్సన్ ఇప్పుడు లోన్ రీపే చేయట్లా, ఎన్పీ అయింది, ఆటోమేటిక్గా ఎల్ఎస్పీ కూడా ఇంత అమౌంట్ హ్యూజ్ బర్డన్ అమౌంట్ని రీపే చేయడం ఎల్ఎస్పీ కూడా బర్డన్ అవుతుంది, వీళ్ళు దివాలా తీస్తారు. అట్ ద సేమ్ టైం బ్యాంకు కూడా ఇట్స్ స్మాల్ అమౌంట్ కాదు కదా, వెరీ బిగ్ అమౌంట్, సో ఇట్ రిస్క్ అవుతుందని చెప్పి. సో అంటే నా ఎఫ్ఎల్డిజి కాన్సెప్ట్ మాడిఫై చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది 100% కాకుండా వీళ్ళ కెపాసిటీ వరకు మాత్రమే ఆ లోన్కి గ్యారెంటర్గా ఉండే విధంగా క్యాప్ 5%కి ఫిక్స్ చేసింది ఆర్బీఐ. ఓకే, దట్స్ మాడిఫై చేసిన థింగ్. బట్ ఈ ఎంటైర్ డిస్కషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఎఫ్ఎల్డిజి అబ్రివేషన్ అంటే ఏంటి, ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ. అండ్ ఈ ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీని జూనియర్ ట్రాంచీ అని కూడా పిలుస్తారు. ఓకే, జూనియర్ ట్రాంచీ, TRANCHE. ఈ ఎగ్జాంపుల్లో సో ఎస్బీఐ 10 crore రూపీస్ లోన్ ఇచ్చింది అనుకుందాం, 5% గ్యారంటీ ఉంది కదా, ఈ 5% అంటే 10 crores-లో 50 lakhs, రైట్. ఈ 50 lakhs-ని జూనియర్ ట్రాంచీ అంటారు, రిమైనింగ్ 9.5 crore-ని సీనియర్ ట్రాంచీ అంటారు. అంటే బ్యాంకుకి ఈ బారోవర్ కన్నా డిఫాల్ట్ అయినా కూడా జూనియర్ ట్రాంచీ ఏదైతే ఉందో, ట్రాంచీ అంటే తెలుగులో విడత అని చెప్పి మాట్లాడతారు, విడతలుగా అంటాం కదా, అలా ఫేస్డ్ వైజ్ అన్నట్టు. ఈ జూనియర్ ట్రాంచీ 50 lakhs-కి బ్యాంకుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అంతా దిస్ 9.5 crore. అంటే 9.5 crore రిస్క్ ఉంది అంటే ఆ లెండర్కి లోన్ ఇవ్వాలో వద్దో బ్యాంక్ థరోగా డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి లోన్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్ ఈస్ ఫస్ట్ వన్. FLDG ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 pages వరకు ఇచ్చాను నేను. FLDG ప్రీవియస్ ఎలా వర్క్ అయ్యేది, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, అంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. జస్ట్ గో త్రూ దట్ ఇన్ఫర్మేషన్. In first question you will get a clarity, right? That's all about first question. Move to second question. Yeah, మన ఇండియన్ పోర్ట్స్లో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో టాప్ 5 పోర్ట్స్ గురించి ఈ క్వశ్చన్. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, name the port that has recently emerged as the leading port dealing in marine products shipments in India by handling నియర్లీ దట్ మెనీ టన్స్, దాదాపు 3 lakh+ టన్స్ని FY24లో హ్యాండిల్ చేసి మన ఇండియన్ పోర్ట్స్లోనే సీ ప్రొడక్ట్స్ని, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ని, మెరైన్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసినటువంటి పోర్ట్స్లో లీడింగ్ పోర్ట్గా ఏది ఉందంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఓకే, VPA, దట్ ఈస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. మన ఇండియాలోనే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో టాప్ పోర్ట్గా ఎస్టాబ్లిష్ అయింది. FY24లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాల్యూమ్ ఇంత అండ్ దాని మనీ వాల్యూ దిస్ మచ్, 17,983 crore ఆల్మోస్ట్. అండ్ సెకండ్ ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ఇది ముంబైలో ఉంటుంది. వాళ్ళ వాల్యూమ్స్, దట్ వాల్యూ. ఓకే, ఆ వాల్యూమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, పోర్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ ప్లేస్లో కొచ్చిన్ పోర్టు, 4th ప్లేస్లో చెన్నై పోర్టు, 5th ప్లేస్లో కోల్కతా పోర్ట్. ఓకే, మొత్తం ఎక్స్పోర్ట్స్ ఆల్ ఇండియన్ పోర్ట్స్ అన్నిటి నుంచి కలిపి ఎక్స్పోర్ట్స్ దాదాపు 17,80,000 టన్స్, 17,81,602 టన్స్, విచ్ వర్త్ ఆల్మోస్ట్ 60,000 crores plus in FY24. అండ్ వీ ఎక్స్పోర్టెడ్ టు దిస్ మెనీ కంట్రీస్. సీ ఫుడ్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసాం 130+ కంట్రీస్కి. అండ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసింది అమెరికాకి, చైనాకి. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. సింప్లీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో FY24లో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో టాప్ 5 లీడింగ్ పోర్ట్స్ ఏంటి, వాల్యూమ్ పరంగా వాల్యూ పరంగా రెండు ఇచ్చాను అక్కడ. బోత్ వాల్యూమ్ అండ్ వాల్యూ పరంగా టాప్ పోర్టు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, వైజాగ్లో ఉంటుంది. సెకండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ముంబైలో ఉంటుంది. థర్డ్ కొచ్చిన్ పోర్ట్, కేరళలో ఉంటుంది. 4th చెన్నై ఆబ్వియస్లీ. కోల్కతా పోర్టు కోల్కతాలో ఉంటుంది. ఓకే, అండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ దిస్ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ 17 lakh tons అండ్ టు దిస్ మెనీ కంట్రీస్. అండ్ మేజర్గా ఎక్స్పోర్ట్ చేసింది అమెరికాకి, చైనాకి. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. ముందు థర్డ్ క్వశ్చన్. మన ఇండియన్ స్టేట్స్లోనే ఫస్ట్ టైము ఒక స్టేట్ యొక్క సెక్రటేరియట్
ద అస్సాం, ఏ స్టేట్ అంటే అస్సాం సెక్రటేరియట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ స్టేట్, దట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ విత్ ద ఇనాగరేషన్ ఆఫ్ 2.5 megawatt solar power project on the campus of Janata Bhavan in Dispur, Guwahati, Assam. So Assam capital Dispur. Our state chief minister Himanta Biswa Sarma. సో ఈ స్టేట్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెక్రటేరియట్ అంటాం. ఆ సెక్రటేరియట్లో పవర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మొత్తం పవర్ రిక్వైర్మెంట్ని రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా జనరేట్ చేస్తున్నారు. మన ఇండియన్ స్టేట్స్లోని ఒక స్టేట్ సెక్రటేరియట్కి కావాల్సిన మొత్తం పవర్ జనరేషన్లో రెన్యూబుల్స్ నుండి, సోలార్ ప్లేట్స్ నుండి, సోలార్ ఇన్స్టలేషన్ ప్రాజెక్ట్స్ నుండి జనరేట్ చేస్తున్న ఫస్ట్ స్టేట్ సెక్రటేరియట్ అస్సాం సెక్రటేరియట్. ఓకే, అండ్ క్యాపిటల్ దిస్పూర్, చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్టేట్ తీసుకున్న ఇంకొక డిసిషన్ ఏంటంటే ఈ జూలై 1 నుంచి ఆ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ ఎమ్మెల్యేసు, ఓకే, ఎంపీసు అండ్ ఈవెన్ చీఫ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, అట్ ప్రెజెంట్ నార్మల్గా ప్రజల దగ్గర నుండి కలెక్ట్ చేస్తున్న ట్యాక్సెస్ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ నుంచి దిస్ ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ వాళ్ళ హౌస్కి వచ్చే పవర్ బిల్ని పే చేస్తున్నారు. బట్ ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న వెరీ హిస్టారికల్ డిసిషన్ ఏంటంటే వచ్చే జూలై 1 నుంచి, దిస్ 2024 జూలై 1 నుంచి పవర్ బిల్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవర్ బిల్స్ని గవర్నమెంట్ పే చేయకుండా ఆ రెస్పెక్టివ్ పర్సనాలిటీస్ ఓన్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెల్కమ్ ఇనిషియేటివ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. 2 పాయింట్స్ ఇక్కడ న్యూస్లో ఉన్నాయి. ఏ స్టేట్ యొక్క సెక్రటేరియట్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ సెక్రటేరియట్ అంటే అస్సాం. అండ్ ద సేమ్ అస్సాం స్టేట్ గవర్నమెంట్ టేకెన్ ఎ డెసిషన్ from July 1st onwards, all the electricity bills of government officials will be borne by that particular personalities only. State government to pay chedu. Okay, that's the thing. Third question. Next, fourth question. Fourth question ఏంటంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, ప్యారిస్, ఫ్రాన్స్. వీళ్ళు రీసెంట్గా మన ఇండియన్ సైంటిస్టులు మార్స్ పైన ఉన్న క్రేటర్స్ని 2021లో ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ, ఇది అహ్మదాబాద్లో ఉంటుంది, దీంట్లో వర్క్ చేసే సైంటిస్టులు మార్స్ పైన 3 క్రేటర్స్ని, క్రేటర్ అంటే ఒక పెద్ద బిలం లాంటిది, ఒక పెద్ద బావి గుంత లాంటిది, మీకు ఇమేజ్ పరంగా చూడాలనుకుంటే చూడొచ్చు, ఇలా ఉంటుంది. వెరీ బిగ్ సైజులో సర్కిల్ షేప్లో ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది క్రేటర్స్. ఇవి ఎంత పెద్దవంటే ఈవెన్ బెంగళూరు లాంటి సిటీస్ కూడా, సో మెనీ సిటీస్ని ఈ పర్టికులర్ క్రేటర్స్లో సెట్ చేయొచ్చు, అంత పెద్దగా ఉంటాయి. ఈ గుంత లాంటివి చాలా బిగ్ సైజులో ఉంటాయి. సో ఒకసారి క్వశ్చన్ దగ్గరకు వస్తే, క్రేటర్ అంటే ఫస్ట్ క్లారిటీ వస్తే క్వశ్చన్ దగ్గరకు వద్దాం. ఇలాంటి క్రేటర్స్ని, ఇలా బిగ్ సైజులో ఉండే క్రేటర్స్ని, ఓకే, మన ఇండియన్ సైంటిస్టులు అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ, దీంట్లో వర్క్ చేసే సైంటిస్టులు 3 క్రేటర్స్ని కనుగొన్నారు. ఎప్పుడు 2021లో. వాటికి ఇప్పుడు నేమ్స్ని ఫైనలైజ్ చేసింది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. నా క్వశ్చన్ ఈజ్, ఆ మూడిట్లో యాక్చువల్గా మార్స్ పైన 20,000కు పైగా, 20,000కి పైగా క్రేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఒక 3 కనుక్కున్నారు, ఆ 3కి నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3లో ఏదైతే బిగ్గెస్ట్ క్రేటర్ ఉందో, ద బిగ్గెస్ట్ క్రేటర్ ఆఫ్ ద 3 ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ కాస్మిక్ రే ఫిజిసిస్ట్. సో ఇదే ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ దేవేంద్ర లాల్. ఆప్షన్ 2 ప్రొఫెసర్ దేవేంద్ర లాల్. ఈయన 1980sలో ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ అహ్మదాబాద్లో డైరెక్టర్గా వర్క్ చేశారు. అందుకని ఆయన నేమ్ని పెట్టారు ఈ మూడిట్లో బిగ్గెస్ట్ క్రేటర్కి, దట్ ఈస్ లాల్ క్రేటర్ అనే నేమ్తో. లుక్ అట్ దిస్ names of those 3 craters. Lal crater, it has been named in honor of Professor Devendra Lal. It is the largest of these craters. Okay, అలానే రిమైనింగ్ క్రేటర్స్కి కూడా ముర్సాన్ క్రేటర్ ఒకటి, హిల్సా క్రేటర్ ఒకటి, వీటిని మన ఇండియన్ టౌన్స్
ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక టౌన్ ముర్సాన్ టౌను, హత్రాస్ డిస్టిక్లో ఉంటుంది. హిల్సా క్రేటర్ అని చెప్పి ఇంకొకటి బీహార్లో నలంద డిస్టిక్లో హిల్సా టౌన్ పేరున మొత్తం 3 క్రేటర్స్కి నేమ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నా సమ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఇది ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్. ఇప్పుడు స్టాటిక్ ఏంటంటే మార్స్ పైన ఉన్నటువంటి బిగ్గెస్ట్ క్రేటర్ ఏది అంటే హెల్లాస్ బేసిన్, దాన్నే హెల్లాస్ ప్లానిటియా అని కూడా పిలుస్తారు, ప్లానిషియా హెల్లాస్ బేసిన్. ఇది ఎంత డయామీటర్ ఉంటుందంటే నియర్లీ 2300 కిలోమీటర్ డయామీటర్ అండ్ డెప్త్ ఆఫ్ దిస్ మచ్. వెరీ వెరీ బిగ్ క్రేటర్ అది మార్స్ పైన ఉంటుంది హెల్లాస్ బేసిన్. అలానే మన ఎర్త్ పైన ఉన్నటువంటి బిగ్గెస్ట్ క్రేటర్ దిస్ వన్ వ్రెడిఫోర్ట్ క్రేటర్. ఇది జోనెస్బర్గ్కి దగ్గరగా సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఓకే, అండ్ టాప్ 5 కూడా ఇచ్చాను. ఫస్ట్ వన్ ఇఫ్ యూ రిమెంబర్ దట్స్ ఎనఫ్. అండ్ మూన్ పైన ఇలా కనిపిస్తున్నాయి చూడండి, ఈ లొకేషన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా క్రేటర్సే. ఓకే, దిస్ ఆల్ థింగ్స్ ఆర్ క్రేటర్సే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్. అండ్ బిగ్గెస్ట్ క్రేటర్ అండ్ మూన్ పైన ఏది అంటే ఐట్కెన్ బేసిన్ సౌత్ పోల్లో ఉంటుంది. దాని డయామీటర్ చూస్తే ఈవెన్ మార్స్ పైన ఉన్నటువంటి క్రేటర్ కన్నా బిగ్గెస్ట్ క్రేటర్ ఇది, దట్ ఈస్ సౌత్ పోల్ ఐట్కెన్ బేసిన్. ఈవెన్ డెప్త్ కూడా దిస్ మచ్, అంటే లోపలికి 8.2 కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుందంట. అండ్ ఆల్మోస్ట్ 4.2 బిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అయింది. అదే మన ఎర్త్ పైన ఉన్న బిగ్గెస్ట్ క్రేటరు ఇట్స్ ఎస్టిమేటెడ్ ద క్రేటర్ వాజ్ ఫార్మ్డ్ 2 బిలియన్ ఇయర్స్ అగో, దట్ ఈస్ 200 కోట్ల సంవత్సరాలకు ముందు ఫామ్ అయిందంట దిస్ వన్. ఇది ఈ పిక్ అయితే మన ఎర్త్ పైన ఉన్నది నేను మీకు ఇచ్చాను. మన ఎర్త్ ఏజ్ 4.5 బిలియన్ ఇయర్స్, whereas దిస్ క్రేటర్ ఏజ్ 2 బిలియన్ ఇయర్స్. అంటే ఎర్త్ ఫామ్ అయిన నెక్స్ట్ హాఫ్ టైంకి ఇది ఫామ్ అయింది క్రేటర్, దాని పేరు వ్రెడిఫోర్ట్ క్రేటర్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏంటంటే మన అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉన్న సైంటిస్ట్లో మార్స్ పైన 3 క్రేటర్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రేటర్స్కి నేమ్స్ ఇచ్చారు ఇప్పుడు. ఒకటి లాల్ క్రేటరు, ఇంకోటి ముర్సన్ క్రేటరు, ఇంకోటి హిల్సా క్రేటర్. ముర్సన్ క్రేటరు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముర్సన్ టౌన్ బేస్ చేసుకుని పెట్టారు నేము. హిల్సా క్రేటరు బీహార్లో ఉన్నటువంటి హిల్సా టౌన్ బేస్ చేసుకుని పెట్టారు. వెరాజ్ ఈ మూడిట్లో పెద్దదైనటువంటి క్రేటర్కి పెట్టిన పేరు లాల్ క్రేటర్. దేవేంద్ర లాల్ అనే ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన పర్సనాలిటీ నేమ్తో హానర్ చేయడం జరిగింది. నెక్స్ట్ IAU ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. మార్స్ పైన బిగ్గెస్ట్ క్రేటర్ ఏది అంటే హెల్లాస్ బేసిన్. వెరాజ్ ఎర్త్ పైన బిగ్గెస్ట్ క్రేటర్ వ్రెడిఫోర్ట్ క్రేటర్. దీని డయామీటర్ 300 కిలోమీటర్స్ ఉంటుంది. అదే మార్స్ పైన చూడండి, ఇట్స్ నియర్లీ 2300 కిలోమీటర్స్. ప్లస్ మూన్ పైన బిగ్గెస్ట్ క్రేటర్ సౌత్ పోల్ ఐట్కెన్ బేసిన్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, into next question number 5th one. Right, so the question is, name the Indian who has been named as the land hero by United Nations Convention to Combat Desertification. UNCCD, United Nations Convention to Combat Desertification. Okay, desertification ni మిటిగేట్ చేయడానికి, ఫైట్ చేయడానికి అగెనిస్ట్ ఆఫ్ డిజర్టిఫికేషన్ యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషనే UNCCD. సో ఎవ్రీ ఇయర్ June 17th మనం వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్గా సెలబ్రేట్ చేస్తున్నాం. దిస్ ఇయర్ ఆ డేట్న వరల్డ్ వైడ్ మొత్తం 9 పర్సనాలిటీస్ని 9 పర్సనాలిటీస్ని ల్యాండ్ హీరోతో హానర్ చేయడం జరిగింది బై దిస్ UNCCD. దాంట్లో మన ఇండియన్ పర్సనాలిటీ ఒకరు ఉన్నారు, ఆయన పేరు సిద్ధేష్ సఖోరే, ఎ ఫార్మర్ ఫ్రమ్ కెండూర్ విలేజ్, రిమెంబర్ ద విలేజ్ ఆల్సో, మహారాష్ట్ర, అండ్ ఫౌండర్ ఆఫ్ ఆగ్రో రేంజర్స్. ఈయన ఈ ఆగ్రో రేంజర్స్ని ఫౌండ్ చేసి దీని ద్వారా ఆ లొకాలిటీలో డిజర్టిఫికేషన్కి డ్రౌట్కి అగెనిస్ట్గా ఫైట్ చేశారు. అందుకని ఈయనకి రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది by the United Nations Convention to Combat Desertification on the occasion of World Day to Combat Desertification and Drought, that is on 17th of June. Sakhore, that is Siddesh Sakhore, with the 9 others were recognized as land heroes during a program of the 30th anniversary of the UNCCD hosted by the Federal Ministry of Economic and Economic Cooperation Development, Germany. Okay, right. And ఏ థీమ్తో ఈ డేని సెలబ్రేట్ చేశామంటే యునైటెడ్ ఫర్ ల్యాండ్, అవర్ లెగసీ, అవర్ ఫ్యూచర్.
సో జూన్ 17న సెలబ్రేట్ చేసిన వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ థీమ్ ఏంటి అంటే యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్. These land heroes were honored in recognition of, look at this statement, their work to restore land, boost resilience to drought, develop sustainable agricultural businesses, and harness technology and innovation to address global environmental challenges. ఇవి వాళ్ళు పర్ఫామ్ చేసినటువంటి అచీవ్మెంట్స్. దీన్ని గుర్తిస్తూ మన ఇండియా నుంచి ఒక పర్సన్ మొత్తం 9 మెంబర్స్లో ఆయన పేరు సిద్ధేష్ షకోరేకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ వాళ్ళు జూన్ 17న వాట్ ఈస్ దట్ డే స్పెషాలిటీ, దట్ ఈస్ వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. దాని థీము యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్. బికాస్ ఆఫ్ దిస్ ఆల్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై దట్ పర్సనాలిటీస్ they were honored with the land heroes. Okay, land heroes. And this guy, మన ఇండియన్ పర్సనాలిటీ సిద్ధేష్ షకోరే, ఆప్షన్ 2 is the correct answer. He is from Maharashtra, Kendur village, and he is the founder of Agro Rangers. దీని ద్వారా ల్యాండ్ డిజర్టిఫికేషన్ని అండ్ డ్రాట్ని రిడ్యూస్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేశారు ఆ పర్సనాలిటీ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 5th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు 6th క్వశ్చన్. ఫస్ట్ టైము వరల్డ్ బ్యాంక్ యొక్క వన్ ఆఫ్ ద ఆర్మ్ ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ప్రెసిడెంట్ అజయ్ బంగా. వరల్డ్ బ్యాంక్ 5 అసోసియేషన్స్ యొక్క కాంబినేషను ఐఎఫ్సి, ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషను, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ 5 కలిపితే వరల్డ్ బ్యాంక్ అవుతుంది. ఈ 5లో ఒకటైన ఐఎఫ్సి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇదైతే లోన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. లైక్ చదువుతూ ఉంటాం అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో, వరల్డ్ బ్యాంకు సోన్ స్టేట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంత అమౌంట్ లోన్ ఇచ్చిందని చెప్పి అలా లోన్స్ ఆఫర్ చేసే ఆర్మ్ ఏది అంటే దిస్ వన్ ఐబిఆర్డి. వరల్డ్ బ్యాంక్ ఇంకో పేరు కూడా ఐబిఆర్డి. వెరస్ ఐఎఫ్సి ఇది కూడా వరల్డ్ బ్యాంక్లో పార్టే. ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ టైము సౌత్ ఏషియాలో, if you look at this statement, ఏషియా అండ్ ద పసిఫిక్లో, ఓకే, ఏషియా అండ్ ద పసిఫిక్లో వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఐఎఫ్సి సోలార్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సోలార్ ప్రాజెక్ట్ దిస్ మచ్ కెపాసిటీ 550 మెగావాట్ పీక్ సోలార్ ప్రాజెక్ట్లో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారంటే ఈ కంపెనీ బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఎక్కడ? రాజస్థాన్, బెకనీర్లో. ఓకే, అంటే సింపుల్గా ఇది ఆఫ్ టేక్ అగ్రిమెంట్ ప్రకారం సెటప్ చేస్తున్నారు. ఆఫ్ టేక్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, లుక్ అట్ హియర్, యాజ్ ఎ కాంట్రాక్ట్స్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎ రిసోర్స్. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఎవరో అంటే దిస్ వన్ ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఐఎఫ్సిఏ ఈ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీని సేల్ చేస్తుంది కార్పొరేట్ కస్టమర్స్కి. ఓకే, సో ఫస్ట్ టైం ఇండియాలో, ఎస్పెషల్లీ ఏషియా పసిఫిక్లో, దట్టు ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్లో వరల్డ్ బ్యాంక్ ఆర్మ్ అయిన ఐఎఫ్సి $105 million ఇన్వెస్ట్ చేస్తుంది. లోన్గా కాదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అంటే వన్ ఆఫ్ ద ఓనర్గా. సో దట్స్ ద కెపాసిటీ ఆఫ్ పవర్ ప్లాంట్ ఈస్ 550 megawatts. ఏ లొకేషన్లో అంటే బికనీర్, రాజస్థాన్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని కార్పొరేట్ కస్టమర్స్కి ఐఎఫ్సి సేల్ చేస్తుంది. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ 6th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు 7th one. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ప్రజెంట్ అయితే 11 ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి దీంట్లో ఫస్ట్ది క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, రైట్, ఇది జలంధర్, పంజాబ్లో ఉంటుంది క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి సిఏఆర్ ఎంత అంటే, క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత అంటే 15% ఆఫ్ వాట్? ఆర్డబ్ల్యూఏ. వాట్ ఈస్ ఆర్డబ్ల్యూఏ? రిస్క్ వెయిటెడ్ అసెట్. సో సింప్లీ సిఏఆర్ ఈక్వల్స్ టు ఆ బ్యాంక్ యొక్క క్యాపిటల్ టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్, సిఏఆర్. దీన్నే సిఆర్ఏఆర్ అంటాం. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, మల్టిప్లై విత్ 100. సో సింప్లీ పర్సంటేజ్ ఆఫ్ సిఏఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ డివైడెడ్ బై ఆర్డబ్ల్యూఏ ఇంటూ 100. ఎంత పర్సంటేజ్ ఉండాలి? 15% ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని డినామినేటరు, న్యూమరేటరు అండ్ ఇంటూ 100. ఈ 2 వేరియబుల్స్ ఎలా వస్తాయంటే, అసెట్స్ ఎవరు బ్యాంకుకి? బారోవర్స్. ఆ బారోవర్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ రిస్క్గా ఉన్నాయని చెప్పడాన్ని
ఆర్డబ్ల్యూఏ అంటారు, అది డినామినేటర్లో వస్తుంది. మొత్తం 3 వేరియబుల్స్ ఉంటాయి. డినామినేటర్ ఎల్హెచ్ఎస్ తెలిస్తే దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. ఇఫ్ యూ వాంట్ బెటర్ అండర్స్టాండింగ్, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. Let us assume there is a bank and it offered 4 different loans: personal loan, home loan, vehicle loan, gold loan of 1 crore each. Okay, right. In this example, these ABCD are borrowers of a bank called Capital Small Finance Bank. Understanding purpose, I taken the same bank. Now for this Capital Small Finance Bank, what is a asset? బ్యాంక్ బారోవర్సే బ్యాంకుకి అసెట్ అవుతారు. ఇక్కడ 4 బారోవర్స్ ఉన్నారు. ఒక్కొక్క బారోవర్కి 1 crore లోన్ ఇచ్చింది బ్యాంకు. అసెట్ ఈజ్ 4 crores. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆర్డబ్ల్యూఏ? వాట్ ఈజ్ ఆర్డబ్ల్యూఏ? రిస్క్ వెయిటెడ్ అసెట్. మొత్తం అసెట్ ఎంత? 4 crores. ఈ 4 crores ఎంత పర్సంటేజ్ రిస్క్ ఉంది అని చెప్పడాన్ని రిస్క్ వెయిటెడ్ అసెట్ అంటాం. ఈ లోన్ ఏంటి? పర్సనల్ లోన్. ఇట్ మీన్స్ అన్సెక్యూర్డ్ లోన్. ఇట్ మీన్స్ 100% రిస్కే. ఈ లోన్ కంప్లీట్గా రీపే అయ్యేంత వరకు, రీపేమెంట్ జరిగే వరకు బ్యాంక్కి క్వశ్చన్ మార్కే ఉంటుంది, ఇది రికవరీ అవుతుందా అవ్వదని. సో రిస్క్ ఎంతో 100%. అండ్ ఇదేం బీకి ఇచ్చిన లోన్ ఏంటి? హోమ్ లోన్. ఈ అన్ని లోన్స్లో, ఇక్కడ ఉన్నటువంటి లోన్స్లో పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఈ అన్ని లోన్స్లో సేఫెస్ట్ లోను హోమ్ లోన్. సేఫెస్ట్. ఎందుకంటే ఒకవేళ బారోవర్ రీపే చేయకపోయినా ఆ హౌస్ని అక్వైర్ చేసుకొని లోన్ రికవరీ చేసుకోవచ్చు కాబట్టి. లెట్ us assume దానికి ఉన్న రిస్క్ ఒక 20% అనుకుందాం. ఈవెన్ సర్టన్ సిచ్యువేషన్స్లో హౌస్ వాల్యూ కూడా పడిపోతే కొంచెం రిస్క్ ఉంటుంది కదా. దట్స్ వై టేక్ అన్ ఎగ్జాంపుల్, రిస్క్ ఆఫ్ 20%. దెన్ నెక్స్ట్ తర్వాత రిస్క్ గోల్డ్ లోన్. దీనికి రిస్క్ 30% అనుకుందాం, బికాస్ గోల్డ్ వాల్యూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత రిస్క్ వెహికల్ లోన్. దీని రిస్క్ ఒక 50% అనుకుందాం, రైట్. బికాస్ వెహికల్ మనం ఎంతైతే ప్రైస్కి పర్చేజ్ చేస్తామో టైం గడిచే కొద్దీ వెహికల్ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రైట్. ఈ ఎగ్జాంపుల్లో ఆర్డబ్ల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 100% ఆఫ్ 1 crore, దట్ ఈస్ 1 crore, ప్లస్ 20% ఆఫ్ 1 crore, దట్ ఈస్ 0.2 crores, 50% ఆఫ్ 1 crore, దట్ ఈస్ 0.5 crores, 30% ఆఫ్ 1 crore, దట్ ఈస్ 0.3 crores. మొత్తం 0.8, 0.21 అంటే 2 కోట్లు. సో ఈ ఎగ్జాంపుల్లో అసెట్ ఎంత? 4 కోట్లు అయితే ఆర్డబ్ల్యూఏ ఎంత? 2 కోట్లు అయింది. ఇప్పుడు ఫార్ములా దగ్గరకు వస్తే సిఆర్ ఎంత మెయింటైన్ చేయాలి? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 15%, క్యాపిటల్ ఎంత? క్వశ్చన్ మార్కు, డివైడెడ్ బై ఆర్డబ్ల్యూఏ ఎంత? 2 crores ఇంటూ 100, రైట్. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది, 2 వేరియబుల్స్ తెలుసు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి అంటే మినిమం క్యాపిటల్ మెయింటైన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండాల్సిన క్యాపిటల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇట్ ఈస్ 15%, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ 8th క్వశ్చన్ ఏంటంటే మన క్యాబినెట్ మినిస్టర్స్ లాస్ట్ క్లాస్లో మీతో మాట్లాడా. మోడీ 3.0లో మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ 35 క్యాబినెట్ మినిస్టర్స్, 5 మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్టర్ 36, మొత్తం 71. వీళ్ళలో అట్లీస్ట్ మీరు ఎగ్జామ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ దిస్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జెస్ దే కాన్స్టిట్యుయెన్సీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు జస్ట్ ఒక మినిస్ట్రీ గురించి ఆ పర్సన్ ఎవరు, ఆయన కాన్స్టిట్యున్సీ ఏంటి, జస్ట్ మీతో మాట్లాడడానికి 8th క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, హూ ఇస్ ద కరెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి? ఏ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్టర్ ఫర్ ద మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. అండ్ ఎస్ ద పర్సనాలిటీ ఫ్రమ్ గుజరాత్, దిస్ కాన్స్టిట్యున్సీ నవ్సరీ కాన్స్టిట్యున్సీ, చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్. ఓకే, రైట్. ఆయన పేరు సిఆర్ పాటిల్. సిఆర్ అంటే చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్. మన ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మినిస్టర్ ఎవరో అంటే చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్. ఏ కాన్స్టిట్యున్సీ అంటే నవ్సరీ కాన్స్టిట్యున్సీ. ఏ స్టేట్? గుజరాత్. ఆయన కింద 2 అసిస్టెంట్స్ ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్. ఒకరు తుమ్కూర్ కాన్స్టిట్యున్సీ కర్ణాటక నుంచి వీరన్న సోమన్న, ఇంకొకరు రాజ్ భూషణ్ ముజఫర్పూర్ కాన్స్టిట్యున్సీ ఉత్తరప్రదేశ్ నుండి. ఓకే, రైట్. సో యూనియన్ మినిస్టర్ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇచ్చాను మీకు, రిమైనింగ్ థింగ్స్ మీరు రెఫర్ చేయండి. ఓకే, రైట్. సింప్లీ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్, చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్, నవ్సరీ కాన్స్టిట్యున్సీ గుజరాత్. వీరన్న సోమన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ మినిస్టర్ జల్ శక్తి ఫ్రమ్ తుమ్కూర్ కాన్స్టిట్యున్సీ కర్ణాటక. అండ్ రాజ్ భూషణ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ముజఫర్పూర్ కాన్స్టిట్యున్సీ. Those guys are Minister of State Ministers. Okay, right. That's all about this particular question. And 9th question ఏంటంటే ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్
కన్వెన్షన్ టు కంబాట్ డిజిటిఫికేషన్ సెలబ్రేట్ చేసే వరల్డ్ డే టు కంబాట్ డిజిటిఫికేషన్ అండ్ రౌట్ ఉంది కదా, దట్స్ వాట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డే టు కంబాట్ డిజిటిఫికేషన్ అండ్ రౌట్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం 17th June. అండ్ ఎవరు హోస్ట్ చేశారు దిస్ ఇయర్ 30th యానివర్సరీని? జర్మనీ. ఏ థీమ్తో? యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్. ఆల్రెడీ డిస్కస్ చేసిందే, మళ్ళీ రిపీట్ అయింది, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఎన్నవ యానివర్సరీ? 30th యానివర్సరీ. ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేశారంటే 1994 ఎస్టాబ్లిష్ అయింది. దట్ నెక్స్ట్ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేశారు. సో ఇది 30th యానివర్సరీ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 9th క్వశ్చన్. 10th one, and this is the last question of today's discussion, and remaining questions we will discuss in next class. Right, ఇది books and authors category. 10th question. Book పేరు A Fly on the Wall, an insider's view of the central bank. A fly on the RBI wall, a fly on the RBI wall, an insider's view of the central bank, and it was written by RBI spokesperson గా వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ, ఫార్మర్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ RBI. ఆమె పేరు అల్పనా కిల్లవాలా. ఓకే, అల్పనా కిల్లవాలా, కే అల్పన, ఇది కూడా కే కూడా కలిపేస్తే కల్పన అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, కే అల్పన ఆర్ ఎల్స్ కల్పన, లైక్ దట్. ఆమె రాసిన బుక్, ఆమె 25 years వర్క్ చేశారు ఆర్బీఐలో యాజ్ ఏ ఆర్బీఐ స్పోక్స్ పర్సన్గా. సో రూప పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన దాన్ని, ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. బుక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎ ఫ్లై ఆన్ ద వాల్, అన్ ఇన్సైడర్స్ వ్యూ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్, రిటన్ బై ఫార్మర్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఆర్బీఐ అల్పనా కిల్లవాలా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ, చెక్ కేర్ ఎవ్రీబడి. రైట్.